హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 112 పాయింట్స్ డౌన్ అయి 73,086 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 6 పాయింట్స్ డౌన్ అయి 22,119 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్స్ డౌన్ అయి 48,114 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మన మార్కెట్స్ ఫ్రైడే క్లోజ్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గ్లోబల్ గా జరిగాయి. ఇన్ఫాక్ట్ వరల్డ్ వార్ 3 రిలేటెడ్ గా కూడా ట్రంప్ గారి దగ్గర నుంచి నోట్లోంచి ఆ మాట అయితే వచ్చింది. ఇంకెక్కడ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి, హెవీగా ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటే అలా ఏం జరగలేదు గ్లోబల్ మార్కెట్స్ లో. సరే, మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ అవుతూ ఉండడం ఇవాళ అంతా బానే ఉంది అనుకుంటున్న సందర్భంలో ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవి పడ్డాయి. బట్ వీటిని పక్కన ఉంచితే పోర్ట్ఫోలియో స్టాక్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో అయితే హెవీ ఫాల్ అయితే కనిపించింది. బట్ లేటర్ ద టైం వాటిల్లో డీప్ రికవరీ కూడా, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఒక రికవరీ కూడా, స్ట్రాంగ్ రికవరీ కూడా కనిపిస్తుండడం కొంత ఉపశమనంగా ఇన్వెస్టర్స్ కి అనిపిస్తున్నా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇవాళ మార్నింగ్ మార్కెట్ చూపించిన భయం అయితే డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ అయితే సైకలాజికల్ గా ఇంపాక్ట్ చేస్తుంది. దీని గురించి మనం చాలా డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఏం మాట్లాడుతున్నారు, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ ఇన్వెస్టర్స్ మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద క్యాపిటల్ ఫర్మ్స్ ని రన్ చేసే వాళ్ళు ఉంటారా, హీలియోస్ క్యాపిటల్ రిలేటెడ్ గా సమీర్ అరోరా గారని తను చేసిన ఈ స్టేట్మెంట్స్ అయితే ఎంటైర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఎఫ్ఐఎస్ మనకి అవసరం లేదు, రీటైలర్స్ సరిపోతారు అని మనం అనుకోవడం, అండ్ ఏ దేశంలోనూ లేనట్టు ఎఫ్ఐఎస్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేయడం, వాళ్ళు ఎందుకు ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళు అసలు ఇండియాని వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి ఏం రీజన్స్ కనిపిస్తున్నాయి, మనం ఏమైనా సాలిడ్ గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏమైనా గ్రో అయిపోతున్నామా, మిగిలిన దేశాలకంటే కొంత బెటర్ గానే గ్రో అవుతుండొచ్చు, కానీ మన దగ్గర వాళ్ళ మీద మనం ఏదైతే ట్యాక్స్ వేస్తున్నామో పోస్ట్ ట్యాక్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే అటు డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ అలాగూ డిప్రిషియేట్ అవుతుంది. దానికి తోడు ఇండియన్ మార్కెట్స్ లో వస్తున్న ఏదైతే గ్రోత్ ఉందో అది స్లో డౌన్ అవుతున్న ఈ సందర్భంలో మన మార్కెట్స్ భారీగా పెరుగుతున్నాయని మనం ఏదైతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని వేస్తూ వచ్చామో ఎఫ్ఐఎస్ మీద, ఇతర దేశాల్లో ఎక్కడా వేయండి, మన ఇండియాలోనే మనం వేస్తూ రావడం వల్లే ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తున్నారని ఇమీడియట్ గా దీనిపై గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ పైన వేస్తున్న క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని ఇప్పటికైనా మనం అడ్రస్ చేయకపోతే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మనం హీట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందనేలా మార్కెట్ ఇంతలా ఫాలో అవుతుండేసరికి ఆబ్వియస్లీ అందరు ఇన్వెస్టర్స్ కి పెయిన్ ఉంటది కదా. మార్కెట్ లో ఏ ఎకానమీ రిలేటెడ్ గా డిస్టర్బెన్స్ లేదు మన ఇండియాలో, స్టిల్ ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తున్నారు. జస్ట్ బికాస్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏదోలా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని పెంచేద్దాం, పెంచేసిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మార్కెట్ బుల్ మార్కెట్ లో ఎలాగో నెగ్లెక్ట్ అవుతుంది అని మనం దాన్ని అవాయిడ్ చేసాం. కానీ దాన్ని ఎఫ్ఐఎస్ సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంతలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కేవలం ఫిబ్రవరిలోనే 60,000 crores దగ్గరగా, జనవరిలో 87,000 crores దగ్గరగా, అంతకు ముందు కూడా వేసుకుంటూ వెళ్తే వాళ్ళ సెల్లింగ్ ని 3 లక్షల కోట్లకు పైగా వాళ్ళు సెల్ చేయడానికి ప్రధానమైన కారణం మన గవర్నమెంట్ వేస్తున్న ట్యాక్స్ వాళ్ళ మీద వేస్తున్న బర్డెన్ అని దాన్ని వెంటనే తొలగించాలనేలా మొత్తం తను చేసిన స్టేట్మెంట్స్ తో ఇన్వెస్టర్ కమ్యూనిటీ అంతా కూడా స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉంటే, పీయూష్ గోయల్ గారు ఉన్నారు కదా మన కేంద్ర మంత్రి, తను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే మార్కెట్ ఫాల్ కి వేరే వేరే వాటి అన్నిటికీ లింక్ పెట్టకండి, మార్కెట్ చాలా ఎగ్జూబరెంట్ గా పెరిగిపోయింది, ఎప్పుడు ఒకే వేలో వెళ్ళదు మార్కెట్, పైకి పెరిగిన మార్కెట్ ఖచ్చితంగా కిందకు పడుతుంది, వాల్యుయేషన్స్ చూసుకోకుండా పెరిగినవి ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి, ఓవర్ వాల్యుయేషన్స్ కారణంగానే కరెక్షన్ ఉంది, అంతకు మించి ఇంకేం లేదు అనేలా పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవరైనా డొనాల్డ్ ట్రంప్ గారికి అండ్ యుక్రెయిన్ కి సంబంధించిన జెలెన్స్కీ గారికి మధ్యలో ఉంటున్న కన్వర్సేషన్ 40 minutes అరౌండ్ ఉంటది అనుకుంటా, ఇది కానీ మీరు వాచ్ చేయనట్లయితే నాకు తెలిసి ఇన్ ఎంటైర్ జియో పొలిటికల్ ఈవెంట్స్ ఇన్ లాస్ట్ 10 years ఇలాంటి ఒక మీటింగ్ ని కంట్రీస్ కి సంబంధించిన హెడ్స్ మాట్లాడుకోవడం అయితే మీరు వినుండరు. వెరీ హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఇక నేను 2 ఎక్స్పెక్ట్ చేయని జరిగాయి ఈ ఎంటైర్ ఈవెంట్ లో. యుక్రెయిన్ కి సంబంధించిన జెలెన్స్కీ గారి దగ్గర నుంచి అంత హార్ష్ వర్డ్స్ ని, అంత డేర్ స్టేట్మెంట్స్ ని యునైటెడ్ స్టేట్స్ కి అగైనెస్ట్ గా, యుఎస్ కి అగైనెస్ట్ గా, ట్రంప్ గారికి అగైనెస్ట్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నప్పుడు అయితే ట్రంప్ గారు జస్ట్ దాన్ని వింటూ కూర్చోవడం, ఇటు పక్క వైస్ ప్రెసిడెంట్ అయిన వాన్స్ గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారు, కానీ ట్రంప్ గారు జస్ట్ దాన్ని కూల్ గా వింటూ చేసిన స్టేట్మెంట్స్ ని, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ని కూడా వింటూ రావడం. యూజువల్ గా ఏదైనా చిన్న స్టేట్మెంట్ వస్తేనే చాలా పెద్ద స్టేట్మెంట్స్ చేసే వ్యక్తి ట్రంప్ గారు, అలాంటిది ఇక్కడ కొంత సెటిల్డ్ గా ట్రంప్ గారు వ్యవహరించడం. ఫైనలీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ గారితో నువ్వు వరల్డ్ వార్ 3 ని కోరుకుంటున్నావు, నువ్వు పీస్ కోసం రాలేదు, పీస్ కోసం నువ్వు రావాలనుకుంటే మళ్ళీ రా, కానీ ఇప్పుడు నీ మైండ్ సెట్ అయితే పీస్ కి అంగీకరించట్లేదనేలా జెలెన్స్కీ గారితో ఎటువంటి మినరల్ డీల్ ని సైన్ చేయకుండా, యాక్చువల్ గా తను వచ్చిందే మినరల్ డీల్ ని సైన్ చేయడానికి, అది యుఎస్ కి లాభమే, ఎంతో కొంత యుక్రెయిన్ కి కూడా లాభమే, సో దట్ రష్యా నుంచి మేము ప్రొటెక్ట్ చేస్తామని యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు యుక్రెయిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ గారితో ఒప్పందం చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది. బట్ దానికి జెలెన్స్కీ గారు కాపాడుతాను అని ఇప్పుడు మీరు చెప్తున్నారు, కానీ గతంలో కూడా అలానే చాలా ప్రెసిడెన్సీస్ లో మాకు అలాంటి హామీలే వచ్చాయి యుఎస్ దగ్గర నుంచి, బట్ అలా ఎక్కడా జరగలేదే, మాటలు ఇస్తూ ఉన్నారు, తప్పుతూ ఉన్నారు, మోసపోతున్నది మేమనేలా తనకి బాధ ఉండిండొచ్చు గతంలో తన దేశానికి సంబంధించి రష్యా దగ్గర నుంచి వచ్చిన సర్ప్రైజెస్, అంటే వాళ్ళకి అగైనెస్ట్ గా వచ్చిన సర్ప్రైజెస్ వాళ్ళని కొంత అలా మాట్లాడేలా చేస్తుండొచ్చు, కానీ అది కాదు ప్లాట్ఫామ్. అక్కడ అలాంటి స్టేట్మెంట్స్ అయితే జరిగి ఉండకూడదు. అలా జరుగుతుండడం ఇది ఎక్కడ గ్లోబల్ మార్కెట్ సీరియస్ గా తీసుకుంటే
తీసుకుంటాయేమో అని వెయిట్ చేస్తూ చూసాను, కానీ యుఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఏవి కూడా ఈ మీటింగ్ అయితే సీరియస్ గా తీసుకోలేదు. పర్టికులర్ గా వరల్డ్ వార్ 3 నువ్వు కోరుకుంటున్నావని ట్రంప్ గారు ఆ స్టేట్మెంట్ నాకు వెంటనే ఈ మండే మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఒక క్వశ్చన్ మార్క్స్ ని తీసుకొచ్చింది. కానీ ఇవాళ మార్కెట్స్ క్లోజ్ అవుతున్న విధానం మాత్రం ఇది యాక్చువల్ గా బిగ్ నెగిటివ్ స్టేట్మెంట్సే, బట్ ప్రాబబ్లీ మార్కెట్స్ ఇన్ని డేస్ నుంచి పడుతూ వచ్చాయి కదా, కాబట్టి ఈ నెగిటివ్ ను కూడా మార్కెట్ అంత పెద్ద సీరియస్ గా తీసుకోలేదేమో అనిపిస్తుంది. అండ్ అలాగే పీయూష్ గోయల్ గారు యుఎస్ రిలేటెడ్ గా టారిఫ్ల గురించి డిస్కషన్స్ లోను, ఇండియా యుఎస్ ఒక రిలేషన్స్ ని స్ట్రెంథెన్ చేయడంలోను, అండ్ నాట్ ఓన్లీ యుఎస్ అటుపక్క యూరోప్ రిలేటెడ్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా కూడా ఇండియా అండ్ యూరోప్ డిస్కషన్స్ యాక్సలరేట్ అయ్యి త్వరగా ఇది కంప్లీట్ అయ్యేలా ఇండియా ప్రయత్నిస్తుందని మోడీ గారి స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉండడం మన ఎకానమీ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ పరంగా కూడా ఈ రెండింటిని మనం పాజిటివ్ సైడే చూడొచ్చు. పాజిటివ్ డేటా పాయింట్స్ ఉన్నాయంటే యుఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది. ప్రాబబుల్లీ ఆ రీజన్ తోనే యుఎస్ మార్కెట్స్ కూడా బెటర్ గా క్లోజ్ అయ్యాయి. నాట్ ఓన్లీ యుఎస్, యూరోప్ కానీ ఏషియన్ మార్కెట్స్ అంతా బానే ఉన్నాయి, బట్ ఓన్లీ మన మార్కెట్స్ కే ఇవాళ కొంత ఇంపాక్ట్ అయితే కుదిరింది నెగిటివ్ గా, బట్ అగైన్ రికవరీ అయింది. కానీ మార్నింగ్ కేవలం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మాత్రమే హెవీ సఫరింగ్ అయితే కనిపించింది. అండ్ దానికి గవర్నమెంట్ రిలేటెడ్ గా వేసిన అధిక ట్యాక్స్ల భారం, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వాళ్ళు ఉంటున్నారు, మన మార్కెట్స్ ఏం చేసినా పెరుగుతున్నాయి అని బుల్ మార్కెట్ లో మనం చేసిన తప్పే బేర్ మార్కెట్ లేకుండానే, ఇంత మార్కెట్ పడాల్సిన రీజన్ లేకుండానే మార్కెట్ లో కరెక్షన్ ఉంటుందనేలా సమీర్ అరోరా చేసిన ఈ కామెంట్స్ ఈ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఒక చేంజ్ తీసుకురావాలనేలా ట్విట్టర్ మొత్తం కూడా రిక్వెస్ట్లు అయితే వెళ్తూ ఉన్నాయి. బట్ నాకు తెలిసి గవర్నమెంట్ ఒక్కసారి పెంచిన ట్యాక్స్లు అయితే నేనైతే తగ్గించరు అని అనుకుంటున్నాను. అండ్ ఇదే సేమ్ ప్యారలల్ గా మోర్గాన్ స్టాన్లేకి సంబంధించిన ఎండి రిధిమ్ దేశాయ్ గారు 20 లక్షల మంది కమింగ్ టైమ్స్ లో రిచ్ కేటగిరీకి మూవ్ అవబోతున్నారని, ఇది లాస్ట్ 10 ఇయర్ ఫ్రేమ్ లో హైయెస్ట్ అని ఎంటైర్ వరల్డ్ లో చెప్తున్నాను. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా 170 మిలియన్ కి అంటే 17 crore కి రైజ్ అవుతాయి. అండ్ ఓవరాల్ ఇండియన్ గ్రోత్ స్టోరీ కూడా స్ట్రాంగ్ గానే ఉందని, ఇట్స్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అనేలా ఇండియన్ గ్రోత్ స్టోరీ స్ట్రాంగ్ గా ఉంది, మంచి గ్రోత్ ఉంటుందనేలా పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నా ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎప్పుడు ఆగుతుందనే ఒక క్వశ్చన్ మార్క్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని వెంటాడుతూ ఉన్నాయి. అండ్ ఆ సెల్లింగ్ బ్యాక్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్, టాక్స్ రిలేటెడ్ గా ఏ ఇతర దేశాల్లోనే ఎఫ్ఐఎస్ మీద వేసిన ట్యాక్స్ ని మనం వేసి ఏదైతే గెయిన్ అయ్యాం, ఏదైతే లాభం పొందామని అనుకుంటున్నామో దానికి మించిన నష్టం ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నా, ఎంటైర్ ఐపీఓ సిస్టమ్ రిలేటెడ్ గా కొత్త కంపెనీస్ ఎవాల్వ్ అవ్వాలనుకుంటున్నా, ఎఫ్ఐఎస్ఏ కీ రోల్ ప్లే చేసే వాళ్ళు, వాళ్ళని మనం హేట్ చేసి వాళ్ళు మనకి ఇండియాకి అవసరం లేదు, రీటైలర్స్ ఉంటారు, ఎఫ్ఐఎస్ రావచ్చు పోవచ్చు, ఇండియన్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్పిరిట్ స్టార్ట్ అయింది, ఎఫ్ఐఎస్ నీడ్ లేదనే స్టేట్మెంట్స్, వాళ్ళ మీద వేసే ట్యాక్స్ల భారం ఇండియన్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందని, దీనిపై వెంటనే గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలనే రిక్వెస్ట్లు అయితే మేజర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, క్యాపిటల్ ఫిల్మ్స్ ని రన్ చేస్తున్న సిఇఓస్ దగ్గర నుంచి అయితే గవర్నమెంట్ కి లాస్ట్ 48 అవర్స్ నుంచి వెళ్తున్నాయి. ప్రాబబ్లీ మార్కెట్ ఇంతలా ఫాలో అయ్యేసరికి ప్రతి ఒక్కరు ఆ పెయిన్ ని తీసుకుంటున్నారు. బుల్ మార్కెట్ లో ఎక్కడ కూడా మనకి ఇంత హార్ష్ కామెంట్స్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా వినిపించలేదు, కానీ ప్రెసెంట్ మాత్రం కొంచెం ప్రెషర్ బిగ్ ప్లేయర్స్ నుంచి గవర్నమెంట్ సైడ్ కి అయితే వెళ్తూ ఉంది. అండ్ గమనించాల్సినవి, క్లోజ్ గా గమనించాల్సిన విషయాలకు వచ్చేసరికి రేపటి నుంచి మెక్సికో మీద, కెనడా మీద 25% టారిఫ్లు వేస్తాను, చైనా మీద వేస్తున్న టారిఫ్ల పైన ఇంకొంచెం అడిషనల్ గా వేస్తాను, 10% ఎక్కువగా వేస్తానని ట్రంప్ గారు గతంలో అనౌన్స్ చేశారు కదా, దీన్ని ఎలా అమలు చేస్తారు, అండ్ అలా అమలు చేస్తే చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది, కెనడా ఎలా రెస్పాండ్ అవుతుంది, మెక్సికో ఎలా రెస్పాండ్ అవబోతుంది, దానికి నెక్స్ట్ యుఎస్ ఎలాంటి సమాధానాలు ఇస్తుంది, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని కూడా మనం కమింగ్ టైమ్స్ లో వాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కటైతే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా యుఎస్ మార్కెట్స్ లో పెట్టుబడులు చేయాలనుకుంటుంటే మాత్రం కొంచెం ఆగండి. ప్రెసెంట్ కంపేర్డ్ విత్ యుఎస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నాకు మంచిగా ఉన్నాయనిపిస్తుంది. మీరు ఇండియన్ మార్కెట్స్ లో పెట్టాలా లేదా అనేది నేను చెప్పను, ఎందుకంటే ఇన్ని రీసెంట్ డేస్ లో పడి డెఫినెట్లీ ఆల్రెడీ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఈ మాట వినగానే కొంచెం అసహనం, కొంచెం నెగిటివ్ అయితే వస్తుంది. మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ లో పెట్టాలా లేదా అనేది పక్కన పెడితే రీసెంట్ టైమ్స్ లో యుఎస్ మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయి కదా అని, ఈ పాయింట్ లో యుఎస్ మార్కెట్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మాత్రం 1-2 సార్లు లాజికల్ గా థింక్ చేసి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ పాయింట్ లో యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంపేర్డ్ విత్ రివార్డ్ నాకు రిస్క్ ఎక్కువ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో, పర్టికులర్ గా లార్జ్ క్యాప్ స్పేస్ లో రిస్క్ కంటే రివార్డ్ నాకు మంచిగా కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఆల్మోస్ట్ గతంలో ఎలా జరుగుతూ వచ్చిందో అలానే ఉంది. 85% నెట్ షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ సెకండ్ హాఫ్ లో మేజర్ సెల్లింగ్ మార్కెట్ లో లేకపోతూ ఉండడం, ప్రాబబుల్లీ ఇవాళైనా సరే వాళ్ళ నెంబర్స్ లో కొంత కూల్ ఆఫ్ ఏమైనా కనిపిస్తుందా అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటున్నాయి. కూల్ ఆఫ్ ఇన్ ద సెన్స్ 2000 నుంచి 3000 crores ఇన్ బిట్వీన్ ఆర్ దానికంటే తక్కువగానే వస్తూ ఉంటే వాళ్ళ సెల్లింగ్ అట్లీస్ట్ ఒక చిన్న హోప్ నైతే రైజ్ చేయొచ్చు. 4000, 5000, 6000 crores సెల్లింగ్ అయితే మాత్రం అది వాళ్ళ నార్మల్ అగ్రెసివ్ సెల్లింగ్ కిందకే చూడాలి. డాలర్ ఇండెక్స్ 107 కి బిలోనే ఉంది. బాండ్ డీల్స్ కూడా కొంత కూల్ ఆఫ్ అయ్యాయి, 4.26 దగ్గరే ఉన్నాయి, వాటితో మనకేం థ్రెట్ లేదు. అండ్ డాలర్ టు రూపీ కూడా రీసెంట్ టైమ్స్ లో మన రూపీ వీక్ అవుతూ $1 కి
$87.27 కి వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ కంప్లీట్ అయిపోయింది అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడేమో ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ కంప్లీట్ గా ఆగిపోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ అలానే ఉన్నాయి. నెల రష్యా యుక్రెయిన్ ఇష్యూ కూడా ఆగిపోయింది. ట్రంప్ గారు మధ్యలోకి వచ్చి మొత్తాన్ని సెటిల్ చేశారు అనే ఒక దాని నుంచి. ఒకసారి చూడండి, మీరు ఈ వీడియోను కూడా చూడాలి. యుఎస్ఏ లో జెలెన్స్కీ గారు రిలేటెడ్ గా, యుక్రెయిన్ రిలేటెడ్ గా ఏదైతే అనుభవం ఎదురైందో దీంతో ఎంటైర్ యూరోప్ అంతా ఒకటైంది. నాకు తెలిసి ఇలాంటిది గత సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదన్నమాట. బికాస్ ఎవరెవరు వాళ్ళ పనుల్లో బిజీ ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం యూరోప్ అంతా ఒకటై జెలెన్స్కీకి సపోర్ట్ చేయాలనే ప్రయత్నం, యుక్రెయిన్ కి సపోర్ట్ చేయాలనే ప్రయత్నం ఇండైరెక్ట్ గా ఏమైపోతుంది, నాటో, యూరోప్ ఇదంతా ఇప్పుడు యుక్రెయిన్ సైడ్ మూవ్ అవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఏమో ఇప్పటి వరకు యుక్రెయిన్ సైడ్ ఉంటూ వచ్చింది. బట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత అది రష్యా సైడ్ మూవ్ అవుతున్నట్టు. అండ్ రష్యాకి ఎలాగో చైనా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వరల్డ్ అంతా యుక్రెయిన్ ని మిడిల్ లో పెట్టి డివైడ్ అయ్యే ప్రయత్నం అయితే రీసెంట్ మీటింగ్ తర్వాత అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఇది ఎలా డెవలప్ అవుతుంది అనేది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ 21st సెంచరీలో గ్రోత్ రిలేటెడ్ గానే లీడర్స్ ఫోకస్ చేస్తారనుకుంటున్నాను రాదర్ దాన్ జియో పొలిటికల్ ఇష్యూస్. కాబట్టి ఈ ఇష్యూ కూడా పాజిటివ్ వేలో కమింగ్ టైమ్స్ లో సమస్య పోయి ఎండ్ అయిపోతే బాగుంటుంది. బట్ ఇది నెగ్లెక్ట్ చేయాల్సింది అయితే కాదు. లాస్ట్ 24 అవర్స్ లో అయితే చాలా హీటెడ్ థింగ్స్ జియో పొలిటికల్ ఎరీనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ జస్ట్ నౌ FIDA డేటా అప్డేట్ అవుతుంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ FIS 4,788 crores దగ్గరగా సెల్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. బట్ ఇవాళ అన్యూజువల్ గా DIS దగ్గర నుంచి ఆల్మోస్ట్ డబుల్ ద బయింగ్ అయితే కనిపిస్తుంది. ప్రాబబుల్లీ ఇవాళ మార్కెట్స్ ని సేవ్ చేసింది DIS, నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్. ఇండైరెక్ట్ గా అది రీటైలర్స్ మనీ. ఇలా సెల్లింగ్ ఆగుతున్నట్లయితే కనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈవెన్ ఈ పాయింట్ లో కూడా మార్కెట్ ఇంత పడ్డా కూడా ఎవరైనా మార్కెట్ లో భారీ మొత్తంలో డబ్బులు పెడదాం అనుకుంటుంటే ఇది ఒక్కటి మైండ్ లో అయితే ఉంచుకోండి. మీరు ఏదైతే డబ్బులు తీసుకొస్తున్నారో అది మినిమం ఒక 5 సంవత్సరాలు మీరు టచ్ చేయని డబ్బుల్నే తీసుకురండి. బికాస్ చాలా మంది చేసే మిస్టేక్ బాగా పడింది కదా అని షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని కూడా తీసుకొచ్చి మార్కెట్ లో పెడతారు. నెక్స్ట్ 1-2 నెలలు కానీ మార్కెట్ అక్కడే ఉన్నారు, ఇంకొంత పడినా ఆ అవసరాల కోసం నష్టాల్లో మీరు అది స్టాక్ మార్కెట్ లో అమ్మాల్సి ఉంటుంది. అదే మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాకు ఈ డబ్బులతో ఎటువంటి అవసరం లేదనుకునే డబ్బులు తీసుకొచ్చారనుకోండి, అది మీరు ఈవెన్ మార్కెట్ పీక్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టి మార్కెట్ 20-30-40% పడినా మీకు ఆ డబ్బులు అవసరం ఉండదు. కాబట్టి మీరు వెయిట్ చేస్తారు, మళ్ళీ మార్కెట్ రికవర్ అయినప్పుడు లాభాల్లో తీసుకునే అవకాశం అనుకుంటుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా లాస్ట్ టైమ్స్ కూడా చాలా సార్లు షార్ట్ టర్మ్ అవసరాలకి మీకుంటున్న డబ్బుల్ని వోలటాలిటీ ఉండే ప్రొడక్ట్స్ లైక్ స్టాక్ మార్కెట్ కాకుండా బాండ్స్ కానీ, అందులో కూడా గవర్నమెంట్ బాండ్స్ గురించి మాట్లాడాను అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడాను. బాండ్స్ రిలేటెడ్ గా కూపన్ రేట్ అంటే ఏంటి అండ్ ఒకవేళ ముందుగానే రీడీమ్ చేసుకోవాలంటే క్లారిటీ లేదనుకుంటున్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్, బికాస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 9%, 9.5% దగ్గరగా కూడా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మనకి ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ బాండ్స్ కంటే కూడా కొంత ఎక్కువ రిటర్నే మనకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో వర్క్ అవుతుంది. లేదు నాకు ఇండియా మొత్తం మీద అధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఉంది, కానీ నాకు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని లేదని మీరు అనుకుంటుంటే దెన్ త్రూ ఈ స్టేబుల్ మనీ యాప్ మన ఇండియాలో ఉంటున్న టాప్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో మన డబ్బుల్ని పెట్టచ్చు. అలా మనకి 9% అండ్ సీనియర్ సిటిజన్స్ కి అయితే 9.5% దగ్గరగా కూడా వడ్డీ రేట్లు ప్రెసెంట్ మనకున్నాయి. RBI వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రాబబుల్లీ ఇంకొన్ని వారాల తర్వాత నుంచి కూడా మనకి వడ్డీ రేట్లు తగ్గుతూ రావచ్చు. కాబట్టి ఇప్పుడే మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం ద్వారా షార్ట్ టర్మ్ లో మనం ఈ ఇంట్రెస్ట్ రేట్ ని లాక్ చేసిన వాళ్ళం అవుతాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేఫేనా? యాజ్ పర్ RBI స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఏ బ్యాంక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అసలుకి వడ్డీకి కలిపి 5 లక్షల వరకు మీరు పెడుతున్న డబ్బులపై గవర్నమెంట్ ఆర్ RBI ఒక భరోసా DICGC ద్వారా ఉంటుంది. ఈవెన్ దీన్ని పెంచాలనే ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. ఇంతకీ స్టేబుల్ మనీ యాప్ సేఫేనా కాదా? దీనికోసమే ఇది మీకు చెప్పాలనుకున్న మొదటి రోజే నేను డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి డైరెక్ట్ గా నాకు బ్యాంక్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్, ఎస్ మీ డబ్బులు మాకు చేరింది, ఇది మీ ఫిక్స్డ్ డిపాజిట్ అని అఫీషియల్ కన్ఫర్మేషన్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చిన తర్వాతే నేను ఈ యాప్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాను. మీ డబ్బులు ఈ యాప్ దగ్గర ఉండో, డైరెక్ట్ గా మీరు ఏ బ్యాంక్ లో అయితే ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ కే వెళ్తాయి. అక్కడి నుంచి మీకు కన్ఫర్మేషన్ అఫీషియల్ గా కూడా మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా వస్తుంది. ఈవెన్ మీరు ఆ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్ళి కూడా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో వెయ్యాలా లేదా అనేది తర్వాత అసలు మొదట ఇండియాలో ఏ బ్యాంక్స్ మనకి ఎంతెంత టెన్యూర్ కి ఎంతెంత వడ్డీ రేట్లు ఇస్తున్నాయనేది ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇలా కంపేర్ చేసుకొని అధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంక్స్ లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ ని చేయొచ్చు. ప్రెసెంట్ మంచి వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. కమింగ్ టైమ్స్ లో అవి బాగా తగ్గిపోయాక లాజిక్ ఉండదు కాబట్టి మాట్లాడుకోవడానికి. ఎవరైనా షార్ట్ టర్మ్ డబ్బుల్ని పార్క్ చేద్దామనే ఆలోచనలో ఉంటుంటే ఒకసారి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ యాప్ ని గమనించండి. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా పడ్డం కారణంగా మార్కెట్ ఆల్మోస్ట్ బాటమ్ దగ్గరికి వచ్చిందని, అలానే ఖచ్చితంగా ఇంతే ఇంకింతకు మించి పడదని చెప్పడానికి లేదు, కానీ ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి
నుంచి పడేదానికంటే కమింగ్ టైమ్స్ లో పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉందని, సో ఎవరైనా స్టాక్స్ ని కొనాలనుకుంటుంటే వాళ్ళు చూస్తూ ట్రాక్ చేస్తున్న కంపెనీస్ బాగా పడుంటాయి కదా, వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చనేలా రామ్దేవ్ అగర్వాల్ గారు అయితే ఫేమస్ ఇన్వెస్టర్ అండ్ మోతీలాల్ అస్వాల్ ని నడుపుతున్న వ్యక్తి కామెంట్స్ చేశారు. ఒకసారి దాన్ని వినే ప్రయత్నం చేద్దాం. I think most important thing is now don't wait for because we are closer to the bottom now, whether it is 1,000 points away, 500 points, I have no idea, and let me tell you, nobody has any idea. Okay, I have seen best of the chartists and all telling me they're all eating their own stuff. So what I'm saying is now this is a time stocks are making bottoms. All the stocks will not make bottoms on the same day. Okay, so if you like certain stock and that stock is available at your dreamy price and it has gone below that, don't hesitate, start moving into the market. That will be my suggestion. ఇప్పుడు మనలో చాలా మందికి క్వశ్చన్ రావచ్చు, బాటమ్ అవుతుంది అనుకుందాం, ఇక పెద్దగా పడదు అనుకుందాం, బట్ పెరగడానికి రీజన్ ఏంటి? ఈ రీసెంట్ మన మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ లో కూడా కంటిన్యూస్ గా మనం మెన్షన్ చేసుకుంటూ వస్తున్నది ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న చర్యలు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి మంచిదనే కదా. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇచ్చిన బెనిఫిట్స్ కూడా April 1st నుంచి ఎకానమీలోకి రిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆన్ కమింగ్ మంత్స్ జూలై ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి మ్యాక్రో ఎకనామిక్ డేటా ఇంప్రూవ్ అవుతుందని కదా. అండ్ దీంతో పాటు రామ్దేవ్ అగర్వాల్ గారు చెప్తున్నది ఈ ఎలక్షన్స్ కారణంగా గవర్నమెంట్ స్పెండింగ్ కూడా కొంత స్లో అయింది, బట్ అది కూడా కొంత పికప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ రిలేటెడ్ గా టైట్ ఎన్విరాన్మెంట్ ఉన్నా సరే, లిక్విడిటీ పరంగా టైట్ ఎన్విరాన్మెంట్ ఉన్నా సరే, ఎలక్షన్స్ పరంగా స్పెండింగ్ తక్కువ ఉన్నా సరే, ఇతర ఎటువంటి బూస్టర్ లేకుండానే మన జీడిపి డేటా రీసెంట్ డేటా 6.5 దగ్గరగా వచ్చింది. మరి కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ రిలేటెడ్ గా లిక్విడిటీ ఈజ్ అవుతుంది, గవర్నమెంట్ రిలేటెడ్ గా స్పెండింగ్ పెరిగే అవకాశం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ కూడా ఎకానమీలోకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇండియన్ గ్రోత్ రేట్ ని బెటర్ గానే ఉంచుతాయి కాబట్టి. అండ్ నిఫ్టీ ఒక వాల్యుయేషన్ పిఈ టర్మ్స్ లో మీరు చూసినా అది ప్రెసెంట్ 20 బిలోలో ఉంది. 20 బిలోలో ఎప్పుడు ఉందని లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కొద్ది సందర్భాల్లోనే ఆ లెవెల్స్ కి నిఫ్టీ పిఈ అయితే డ్రాప్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ సిమిలర్ లాజిక్స్ రీసెంట్ వీడియోస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రిలవెంట్ లాజిక్స్ నే రామ్దేవ్ అగర్వాల్ గారు కూడా మెన్షన్ చేస్తూ నిఫ్టీ బాగా పెరిగిపోయింది, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఇవన్నీ పెరిగాయని మనం మాట్లాడుకుంటున్నాం. బట్ నిఫ్టీ ఈపీఎస్ కూడా ఎర్నింగ్ పర్ షేర్ కూడా 500 నుంచి 1000 అయింది. ఎర్నింగ్స్ కూడా పికప్ అయ్యాయి. కాకపోతే కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్స్ అంత బాగా పెరగలేదు కాబట్టి కమింగ్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్ అయినా భారీగా పెరుగుతాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కంటే ఆర్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అయినా రికవరీ అంత స్ట్రాంగ్ గా అవ్వవు లైక్ లార్జ్ క్యాప్స్ లా అని. లార్జ్ క్యాప్ సైడ్ తన ఫేవరబుల్ గా ఉన్నారనేలా రామ్దేవ్ అగర్వాల్ గారు ఈ పాయింట్ లో ఇన్వెస్టర్స్ కి తన ఒపీనియన్ అయితే షేర్ చేశారు. ఈ సిమిలర్ ఒపీనియన్ ఉంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటుంటే నిఫ్టీ పిఈ 20 దగ్గరకు వస్తున్నప్పుడు మనకి లాస్ట్ హిస్టారికల్ గా 10 ఇయర్స్ యావరేజ్ ని మీరు తీసుకున్న ఆ జోన్స్ కి వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో మనకి వాల్యూ అయితే అరైజ్ అయింది. ఇంక వెళ్ళలేదా కిందకంటే 2020 రిలేటెడ్ గా 17 వరకు కూడా వెళ్ళింది. బట్ అదొక స్పెషల్ కండిషన్ కదా, ఇప్పుడు మనకేం అలాంటి సినారియోస్ లేవు కదా. లేదు నేను నమ్మను, ఇక్కడి నుంచి కూడా మార్కెట్ బాగా పడుతుంది, మీ పాటికే మీరు చెప్పేస్తారు తర్వాత 20% 30% పడితే పరిస్థితి ఏంటని ఎవరైనా అనుకుంటున్నా రాంగ్ ఏం కాదు. ఎందుకంటే మార్కెట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీరు అలాంటి ఒపీనియన్ తో ఉంటున్నా దెన్ వెయిట్ చేయండి. ఎవరు చెప్తున్న దాన్ని బట్టో ముందుకు వెళ్లాల్సిన నీడ్ లేదు. బట్ నా ఒపీనియన్ వరకు చెప్తున్నాను, నిఫ్టీ 20 పిఈ అరౌండ్ వచ్చినప్పుడు పెట్టడానికి మన దగ్గర డబ్బులు ఉంటే దాంట్లో అట్లీస్ట్ కొంత పోర్షన్ అయినా మార్కెట్ లో పెట్టుకోవడం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇందాక నేను చెప్పినట్టు మినిమం 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి పెయిన్ అయితే క్రియేట్ చేయదు అనేది నా ఒపీనియన్. ఫ్రెండ్స్ ఈ డేటాని కొంత జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే చాలా స్టాక్స్ ని మీరు అనాలిసిస్ చేస్తుంటారు, స్టడీ చేస్తుంటారు. బట్ కమింగ్ టైమ్స్ లో వేటి కారణంగా స్టాక్స్ పడతాయి, పెరుగుతాయి. అండ్ ఆ స్పేస్ లో రీసెంట్ గా ఉంటున్న Q3 నెంబర్స్ ని బట్టి అండ్ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న వాటి గ్రోత్ ఆపర్చునిటీస్ ని బట్టి వేటి రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్న ప్రైజెస్ మంచిగా ఉన్నాయన్న డేటాని యాక్సిస్ వాళ్ళైతే పబ్లిష్ చేస్తున్నారు. చాలా సెక్టార్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవి సిమెంట్, మెటల్స్, ఫార్మా అండ్ హాస్పిటల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, కెమికల్, మిడ్ క్యాప్స్, ఎఫ్ఎంసీజీ, రీటైల్ అండ్ ఆటో యాక్సెలరీస్. ఒక్కొక్క సెక్టార్ గురించి క్విక్ గా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఆ కంపెనీస్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ సెక్టార్, ఇప్పుడు సిమెంట్ ఉంది కదా, ఈ సిమెంట్ అనే కాదు కమింగ్ టైమ్స్ లో ఈ మొత్తం పీడిఎఫ్ లో ఉన్న ఎవ్రీ సెక్టార్ కి ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళకి అవుట్లుక్ ఇచ్చుంటారు. గత నెంబర్స్ ఎలా ఉన్నాయి, కమింగ్ టైమ్స్ లో ఏవేవి పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ ప్రకారం ఏ కంపెనీస్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయ్యి కమింగ్ టైమ్స్ లో మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. డేటా అంతటిని పబ్లిష్ చేస్తూ షార్ట్ టర్మ్ లో ఏ కారణాల వల్ల స్టాక్ ప్రైస్లు పడడానికి పెరగడానికి ఆస్కారం ఉంది షార్ట్ టర్మ్ అది. అలాగే మిడ్ టర్మ్ లో అంటే కొన్ని నెలల తర్వాత నుంచి ఏ కారణాల చేత పెరుగుతుందో మన క్లారిటీ ఉంటే మనం వెయిట్ చేస్తూ
ఈ కారణాలు ప్లే అయినప్పుడు మంచిగా స్టాక్ ధరలు కూడా పెరుగుతాయి కాబట్టి అక్కడ మనం లాభం పొందే ప్రయత్నం చేయొచ్చు. సో షార్ట్ టర్మ్ లో ఎప్పుడైనా మనకి నెగిటివ్ ఉండి మిడ్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో పాజిటివ్ ఉందనుకోండి, దాని అది ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ప్లే చేసే థీమ్ అవుతుంది. అలా చూస్తే షార్ట్ టర్మ్ లో ఏమేమి వీళ్ళకి నెగిటివ్స్ ఉన్నాయంటున్నారు. సిమెంట్ ధరలు తగ్గడం, హయ్యర్ కాంపిటేటివ్ ఇంటెన్సిటీ. రీసెంట్ టైమ్స్ లో అల్ట్రాటెక్ వాళ్ళు కానీ, అంబుజా వాళ్ళు కానీ, ఏసీసీ వాళ్ళు కానీ, యాదాని స్పేస్ లో ఉంటున్న ఏసీసీ, అంబుజా వాళ్ళు, ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన అల్ట్రాటెక్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ ని అక్విజిషన్ చేస్తూ కాంపిటేటివ్ ఇంటెన్సిటీని పెంచుతూ మార్జిన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతుందో అనే కన్సర్న్స్ ని క్రియేట్ చేయడంతోనే కదా మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ ప్లేయర్స్ పెద్దగా మనకి మూవ్ అవ్వలేదు. అండ్ సిమెంట్ ప్రైజెస్ రిలేటెడ్ గా కూడా మచ్ అప్రిషియేషన్ ఇంకా రాకపోతుండడం షార్ట్ టర్మ్ లో అది కొంత పెయిన్ గా మనకు కనిపిస్తున్నా, లాంగ్ టర్మ్ లో ఆర్ మీడియం టర్మ్ లో రియల్ ఎస్టేట్, హౌసింగ్, ఇన్ఫ్రా ఈ డిమాండ్ పికప్ అవుతూ ఉండడం అండ్ క్యాపెక్స్ ప్లాన్స్ మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ లో జరుగుతూ ఉండడం సిమెంట్ ప్లేయర్ కి ఆదాయంగా ఉంటుందని అలా చూస్తున్నప్పుడు అల్ట్రాటెక్ వీళ్ళ టాప్ ప్లేయర్ గా కనిపిస్తూ ఎంతకు వెళ్తుంది, అలా వెళ్ళడానికి కారణాలు ఏంటో కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మరొక 2 స్టాక్స్ కూడా జేకే సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్స్ అవి ఎంత ధరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా వీళ్ళు ఈ పీడిఎఫ్ లో అప్డేట్ చేస్తున్నారు. ఇది సిమెంట్ కదా, అలా మిగిలిన ప్రతి సెక్టార్ రిలేటెడ్ గా లైక్ మెటల్స్ అండ్ మైనింగ్ ని తీసుకుంటే మీకు ఇలా అవుట్లుక్ ని ఇస్తూ రీసెంట్ టైమ్స్ లో ఈ మెటల్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ చార్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా స్పేసెస్ ఉంటాయి కదా మెటల్స్ లో మనకి స్టీల్, అల్యూమినియం అండ్ ఈ మెటల్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేసేవి అండ్ ఈ మెటల్స్ ని యూస్ చేసుకొని మెటల్స్ ని యాజ్ అ రా మెటీరియల్ యూస్ చేసుకొని ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ వాటికి నియర్ అండ్ మిడ్ టర్మ్ లో అంటే ఇంకొంచెం దగ్గరగా ఏవే కంపెనీస్ కి నెగిటివ్ ఉంది బట్ లాంగ్ టర్మ్ లో వేటికి పాజిటివ్ ఉంది ఆర్ వేటికి నెగిటివ్ ఉంది. ఈ డేటాని మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేయగలిగితే షార్ట్ టర్మ్ లో మీకు పెరుగుతూ ఉన్న ఎగ్జైట్ అవ్వాలా ఆర్ దానితో పాటే లాంగ్ టర్మ్ లో కూడా దానికి బెనిఫిట్ ఉందా లేదా, రెండిట్లోనూ గ్రీన్ ఉందా, మిడ్ టర్మ్ లో మాత్రమే గ్రీన్ ఉండి సేల్ చూడండి మిడ్ టర్మ్ లో గ్రీన్ ఉంది, లాంగ్ టర్మ్ లో రెడ్ లో ఉంది అంటే లాంగ్ టర్మ్ లో వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ అవుట్లుక్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ లాజిక్ ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం కారణంగా ఇన్వెస్టర్స్ కి ఇంకొన్ని నెలల్లో ఏం చేయబోతున్నాం, ఒకవేళ గ్రీన్ ఉందంటే పెరుగుతున్నా కమింగ్ టైమ్స్ లో కూడా పెరిగేందుకు ఏ అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ రెడ్ ఉంటే నియర్ టర్మ్ లో రెడ్ ఉంటే ఎందుకు పడుతుంది, కమింగ్ టైమ్స్ లో ఎందుకు పెరిగే అవకాశం ఉంది, అసలు వాటి వాల్యుయేషన్ ఏంటి, ఆ లాజిక్స్ ప్రకారం ఈ పర్టికులర్ కంపెనీస్ ని కొనాలా లేదా అన్నది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలా ఈ స్పేస్ లో వాళ్ళకి సంబంధించి టాప్ గా కనిపిస్తున్న కంపెనీ హిందాల్కో, నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, టాటా స్టీల్స్ అని మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఫార్మాసిటికల్ అండ్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో కొంత పెయిన్ ఉండే అవకాశం ఉందేమో, యుఎస్ రిలేటెడ్ గా సప్లై కన్సర్న్స్ అని టారిఫ్లు వేస్తారని ఒక ఫియర్ ఉండొచ్చేమో, కానీ కమింగ్ టైమ్స్ లో న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం, ఇండియాలో కూడా బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటూ ఉండడం కారణంగా ఫార్మా కానీ అండ్ హాస్పిటల్ స్పేస్ లో కూడా ఏవేవి షార్ట్ టర్మ్ లో రెడ్ లో ప్లే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో అడ్వాంటేజ్ ఇచ్చే లాజిక్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న కంపెనీస్ అండ్ దానికి సంబంధించిన లాజిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే బ్యాంకింగ్ స్పేస్ లో రీసెంట్ టైమ్స్ లో మంచిగా పోస్ట్ చేసిన నెంబర్స్ ఏ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నాయి, ఏవేవి వీక్ గా పర్ఫార్మ్ చేశాయి, ఇది ఇంపార్టెంట్ కదా మనకు ఒకేసారి ఏవి మంచిగా ఉన్నాయి ఏవేవి మంచిగా లేవు నెంబర్స్ ప్రకారం అనేది విత్ ఇన్ ఈ ఇమేజ్ లో మనకు అర్థమైపోతుంది. బట్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది ఫర్ బోత్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. అలా చూస్తే వీళ్ళకి బ్యాంకింగ్ స్పేస్ లో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి స్పేస్ లో బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ కంపెనీస్ గా కనిపిస్తున్నాయని ఇలానే రిలవెంట్ గా ప్రతి ఒక్క సెక్టార్ రిలేటెడ్ గా కూడా డేటాని షేర్ చేశారు. వేరే కెమికల్స్ దగ్గరకు వచ్చేసరికి నియర్ టర్మ్ లో వాళ్ళకు ఉంటున్న ఛాలెంజెస్ ఏంటి అండ్ పాజిటివ్స్ ఏం ప్లే అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా చూస్తున్నప్పుడు వీళ్ళకి కనిపిస్తున్న మంచి కంపెనీస్ నవీన్ ఫ్లోరిన్, ధనుక అగ్రిటెక్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వాటాక్, వబాగ్ అనేలా డేటాని అయితే షేర్ చేస్తున్నారు. ఇలా మిగిలిన సెక్టార్స్ రిలేటెడ్ గా ఉంటుంది ఎంటైర్ డేటా ఈ పీడిఎఫ్ లో ఉంటుంది. ఒకవేళ ఈ సెక్టార్ రిలేటెడ్ గా అండర్స్టాండింగ్ ఉండి మీరు దాంట్లో స్టడీ చేస్తున్నట్లయితే మీకు ఈ పీడిఎఫ్ యూజ్ అవుతుంది. కాబట్టి పీడిఎఫ్ ఒక డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. జస్ట్ మీరు మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళారనుకోండి, ఎందుకంటే ఇది టెలిగ్రామ్ ఛానల్ లో కూడా షేర్ చేస్తాను. బట్ మీరు చూసే టైంకి ఆల్రెడీ చాలా పోస్టులు ఉండడం కారణంగా ఈ పీడిఎఫ్ ని మీరు మిస్ అవ్వచ్చు. కాబట్టి జస్ట్ మీరు మీ వాట్సాప్ ను ఓపెన్ చేసి అప్డేట్స్ అని ఉంటుందా దాన్ని క్లిక్ చేసి ఛానల్స్ దగ్గర ఎక్స్ప్లోర్ దగ్గర క్లిక్ చేసి డే ట్రేడర్ అండ్ మీరు టైప్ చేస్తే 95,000 మన వాళ్ళు ఉన్న ఛానల్ ఉంటుంది. అక్కడ మీకు స్టార్టింగ్ లో నేను చెప్పిన ఇమేజ్ కానీ అండ్ ఈ పీడిఎఫ్ ని కూడా అక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఇలానే చాలా వీడియోస్ లో చెప్పిన ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అన్ని కూడా మీకు పైకి వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి. ఇది ఓన్లీ ఇంపార్టెంట్ డేటా మాత్రమే షేర్ చేసే ఛానల్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫిబ్రవరి ఆటో సేల్స్ డేటా
మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. ఏ ఆటో కంపెనీస్ వీక్ గా పర్ఫామ్ చేశాయి అవి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి, ఏవేవి ఎక్స్పెక్టెడ్ కి నియర్ గా ఉన్నాయి అవి మీకు మిడిల్ లో ఉంటాయి, ఏవేవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉన్నాయి అవి మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. ఈవెన్ దీంతో పాటు SML ఇష్యూస్ ఉంది కదా, అది స్ట్రాంగ్ గానే డేటాని పబ్లిష్ చేసింది. ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా ఆటో సేల్స్ ని అండ్ అతుల్ ఆటో రిలేటెడ్ గా కూడా మంచి డేటానే ఉంది. ఇవన్నీ ఒకలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా బిగ్ అప్డేట్ అయితే మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1400 నుంచి 1500 ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాల్ని కోల్పోబోతున్నారని ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 4000 స్టోర్స్ దగ్గరగా ఓపెన్ చేశారు కదా, అందులో కొన్ని స్టోర్స్ లో అయితే ఒక్క స్కూటర్ కూడా ఒక నెలకి అమ్ముడు పోవట్లేదని. కాబట్టి అందులో ఉంటున్న ఎంప్లాయీస్, దానికి ఉంటున్న మెయింటెనెన్స్, వీటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకుంటూ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఆటో సేల్స్ లో ఓవరాల్ గా ఎక్కడ మీకు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని చూస్తే ఐషర్ మోటార్స్ అండ్ టీవీఎస్ మోటార్స్ కదా, రెండు ఇవాళ మంచిగానే క్లోజ్ అయ్యాయి, బాగా పెరిగి. వెరాస్ 4 వీలర్స్ లోకి వచ్చేసరికి టాటా మోటార్స్ కొంత డిసప్పాయింట్ చేసింది. M&M యాజ్ యూజువల్ స్ట్రాంగ్ గానే పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తున్నా. అండ్ రిమైనింగ్ ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా కూడా స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. డేటా వైస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ 4 వీలర్స్, 2 వీలర్స్, 3 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్, ఈ ట్రాక్టర్ కంపెనీస్ రిలేటెడ్ గా డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ ఇది కూడా మెన్షన్ చేయాలి, హ్యుండై ని క్రాస్ చేసి M&M ఇప్పుడు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఆటో ప్లేయర్ గా ఎవాల్వ్ అయింది. SUV సేల్స్ 19% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతూ ఉండడం నెంబర్ 2 కార్ మేకర్ గా M&M వాళ్ళైతే నిలిచారు. నెక్స్ట్ IRCTC గురించి మాట్లాడుకోవాలి. IRCTC వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నవరత్న స్టేటస్ అయితే గ్రాంట్ చేశారు. ఇది డెఫినెట్లీ IRCTC రిలేటెడ్ గా మంచి అప్డేట్ గానే మనం చూడాలి. ఎందుకంటే ఏ కంపెనీస్ కి అయితే నవరత్న స్టేటస్ ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ పర్మిషనే లేకుండా, ఇది గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీ కదా, సో వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ 1000 crores వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాళ్ళ ఎంటైర్ నెట్వర్త్ లో 15% అయినా ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటే అది వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు జాయింట్ వెంచర్స్ ఫార్మ్ చేయొచ్చు, మర్జర్స్ కానీ అక్విజిషన్స్ కానీ ఇండియాలోనే కాదు అబ్రాడ్ లో ఉంటున్న కంపెనీస్ తో కూడా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఈవెన్ ఈ సిమిలర్ స్టేటస్ IRFC వాళ్ళకు కూడా లభించింది. ఇందాక చెప్పిన అడ్వాంటేజెస్ వీళ్ళకి రాబోతాయి. కాబట్టి ఇలా నవరత్న స్టేటస్ ఫ్రమ్ మినీ రత్న నుంచి వస్తూ ఉండడం మంచి విషయంగానే మనం చూడాలి. నెక్స్ట్ ఆస్ట్రాజెనికా వాళ్ళకి మన ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ అయిన సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫిన్జీ రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. ఇంతకీ ఇన్ఫిన్జీ ఏంటి? దాని జెనరిక్ నేమ్ ధృవాలు మ్యాప్. ఇది హెపాటో సెల్యులర్ కార్సినోమా, లైక్ లివర్ క్యాన్సర్ ఉంటుంది కదా, వాటిల్లో యూజ్ చేసే డ్రగ్ ఇది. సో ఇలాంటి ఇంపార్టెంట్ లివర్ క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళు గ్రీన్ సిగ్నల్ వస్తూ ఉండడం కమింగ్ టైమ్స్ లో ఇది ఇండియాలో వీళ్ళు సేల్ చేస్తారు. అండ్ ఎవరైనా ఒకవేళ ఆల్కహాల్ కంపెనీస్ రిలేటెడ్ గా స్టడీ చేస్తుంటే కొంచెం ఇంపార్టెంట్ డేటా మీకు స్క్రీన్ ముందు పెడతానని కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కమింగ్ టైమ్స్ లో ఏ ఆల్కహాల్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీ వాళ్ళ మార్జిన్స్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ కరెంట్ మార్జిన్స్ ఎలా ఉంది, వాళ్ళ స్టేటస్ ఏంటి కరెంట్, దాన్ని ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఎప్పటిలోపు మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు, అండ్ అలా వాళ్ళు చెప్తున్న దాన్ని సరిగ్గా అచీవ్ చేస్తున్నారా లేదా, ఆన్ ట్రాక్ ఉన్నారా, బిహైండ్ ఉందా, ఈ ఇంపార్టెంట్ డేటా మొత్తం కూడా ఈ ఒక్క ఇమేజ్ లో మీకు దొరుకుతుంది. బాగా గమనించండి. ఒకవేళ ఈ పర్టికులర్ ఇండస్ట్రీ మీద స్టడీ చేస్తున్న వాళ్ళకి హవర్స్ ఆఫ్ స్టడీ మీరు చేస్తే ఏవైతే కంక్లూజన్స్ కి మీరు రాగలుగుతారో అలాంటి ఇంపార్టెంట్ డేటా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నించండి, లేదా కొంత క్వాలిటీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందామన్నా ఇది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ రెండిట్లోనే ఇస్తున్నాను. నెక్స్ట్ పేటిఎం అండ్ RBL బ్యాంక్ వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్ అయి RBL బ్యాంక్ కి సంబంధించి మర్చెంట్స్ ఉంటారు కదా, వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళకి పేటిఎం కి సంబంధించిన సౌండ్ బాక్సుల్ని సప్లై చేయనున్నారని, కార్డ్ మెషిన్స్ ని కూడా పేటిఎం కి సంబంధించిన వాటిని RBL బ్యాంక్ ఒక మర్చెంట్స్ కి పేటిఎం తో పార్ట్నర్ అయి వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ చేయబోతున్నారని ఇలా RBL బ్యాంక్ అండ్ పేటిఎం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 350 crores విలువ చేసే ఆర్డర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా లభించిందని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ సెగ్మెంట్ లో ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే 272 crores అనే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఆర్డర్ అనమాట ఎంటైర్ 350 crores లో. ఇంకొకటి 78 crores కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా వీళ్ళు గెలుచుకున్నారు. వెరాజ్ ఈ 272 crore ఆర్డర్ అనేది ఆదాని వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 23 crore 91 lakhs విలువ చేసే సోలార్ పంపింగ్ ప్రాజెక్ట్ PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి లభించిందని అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ విష్ణు ప్రకాష్ ఆర్ పునిగల లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 269 crore 69 lakhs విలువ చేసే ఒక రైల్వే కాంట్రాక్ట్ నార్త్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, కంప్లీట్ గా వీళ్ళకి లభిస్తున్నదే కాదు SBEL వాళ్ళతో కలిసి వీళ్ళు జాయింట్ వెంచర్ గా ఫామ్ చేసిన కంపెనీకి లభిస్తున్న ఆర్డర్ అని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి.
ఉన్నాయి. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 13 crore 9 lakhs సబ్సిడీ మనీ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రిప్టోస్ రిలేటెడ్ గా యుఎస్ గవర్నమెంట్ మారినప్పటి నుంచి క్రిప్టోస్ ని ఫోకస్ చేస్తూ ఎలాన్ మస్క్ గారు కానీ డొనాల్డ్ ట్రంప్ గారు కానీ చాలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నిన్న చేస్తున్న స్టేట్మెంట్స్ ని మీరు గమనిస్తే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అనేది ఒకటి చెయ్యాలనుకుంటున్నారని, అందులో ప్రధానంగా బిట్ కాయిన్, ఎథీరియం, XRP, సోలానా, కార్డానో ఈ కాయిన్స్ ఆ రిజర్వ్ లో ఉంచుతూ, లైక్ ఇప్పుడు మనం డాలర్ రిజర్వ్స్ ని ఎలా మెయింటైన్ చేస్తుంటాం అలా వీళ్ళు క్రిప్టో రిజర్వ్స్ ని కూడా మెయింటైన్ చేస్తూ అమెరికాని క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ చేస్తారని, మళ్ళీ అమెరికాని గ్రేట్ అగైన్ చేస్తారనే స్టేట్మెంట్స్ తో ట్రంప్ గారు చేస్తున్న ఈ అప్డేట్స్ తో ఓవర్ నైట్ లో క్రిప్టో మార్కెట్స్ లో అయితే షార్ప్ జంప్ అయితే కనిపించింది. ఇలానే గతంలో కూడా క్రిప్టో రిలేటెడ్ గా చేసిన వేరియస్ స్టేట్మెంట్స్ క్రిప్టోస్ ని చాలా పీక్ అయితే తీసుకువెళ్ళాయి. అది రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయితే మనకి స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ అగైన్ ఈసారి ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం కొంత బౌన్స్ అయితే కనిపించింది. కానీ బిగినర్స్ గుర్తుంచుకోవాలి, ఎన్ని స్టేట్మెంట్స్ చేసినా ఎన్నిసార్లు చేసినా ఒక పాయింట్ తర్వాత నుంచి ఏ మార్కెట్ అయినా ఆ మాటల్ని సీరియస్ గా తీసుకోవడం మానేస్తుంది. సో మీరు స్టాక్స్ లానే క్రిప్టోస్ అనుకుంటారు, వాటి వెనక బిజినెస్లు ఉంటాయి, రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తాయి, వాల్యుయేషన్స్ ఉంటాయి, కమింగ్ టైమ్స్ లో రీరేటింగ్ జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కాదు, అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ సినారియో ఉంటుంది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిగినర్స్ దీనికి కంప్లీట్ గా దూరంగా ఉండండి. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 26 crore 38 lakhs విలువ చేసే ఆర్డర్ కథక్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది బై July 11th 2025 లోపు కంప్లీట్ చేస్తారని, అలాగే వీళ్ళకి 37 crore 18 lakhs విలువ చేసే ఆర్డర్ డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది June 27, 2029 లోపు కంప్లీట్ చేస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ IGIL గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చాయి. నెంబర్స్ ని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ ఈవెన్ ఆ నెంబర్స్ బాగున్న తర్వాత కూడా స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పడి లోయర్ సర్క్యూట్ లో ఎండ్ అవుతూ ఉండడం, దీనికి కారణాలు ఇవి అయిండొచ్చు అనేలా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళ అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. HNI సెల్లింగ్ మీన్స్ FIS కాదు, HNIs మన ఇండియాలో ఉంటున్న బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఆఫ్టర్ నెంబర్స్ ఆల్మోస్ట్ 3,60,000 షేర్స్ ని డెలివరీకి సెల్లింగ్ కి పెట్టారని, ప్రాబబుల్లీ నెంబర్స్ తర్వాత కూడా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటూ ఉండడం అండ్ ప్రమోటర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ప్లెజ్ చేస్తూ ఉండడం అండ్ ఇంకొన్ని రీజన్స్ తో స్టాక్ ఫాల్ అయితే డేటాతో బ్యాలెన్స్ చేయడానికి అయితే ప్రయత్నించారు. నెక్స్ట్ IEX వాళ్ళు ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ గా వాళ్ళ బిజినెస్ డేటా అయితే షేర్ చేస్తున్నారు. డేటా బానే ఉంది. వాళ్ళ ఎలక్ట్రిసిటీ ట్రేడెడ్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 9% పెరుగుతుంది. డే అహెడ్ మార్కెట్ రిలేటెడ్ గా వాల్యూమ్ 14% పెరుగుతుంది. రియల్ టైమ్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ రిలేటెడ్ గా RTM పరంగా వాల్యూమ్ 23% పెరుగుతూ క్లియరింగ్ ప్రైస్ అనేది 11% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డిక్లైన్ అయితే అయింది. ఇక్కడ క్లియరింగ్ ప్రైస్ అనేది వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు డిక్లైన్ అవుతుంది. ఇది గతంలో ఉంటున్న ప్రతి అప్డేట్ లో కూడా మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బాంబేకి సంబంధించిన యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు గత సెబీ చైర్మన్ గారు ఉన్నారు కదా మదాబి గారు, తన మీద అండ్ ఇంకొంతమంది అఫీషియల్స్ మీద FIR నమోదు చేయాలని అండ్ సెబీ దగ్గర ఆగిపోవట్లేదు, BSE MD అండ్ CEO రిలేటెడ్ గా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా జరిగిన అవకతవకలకి వీళ్ళని బాధ్యులుగా చేస్తూ ACB యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు బాంబేకి సంబంధించిన వాళ్ళు ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. మీన్స్ ఒక కంపెనీకి లిస్ట్ అయ్యే అర్హత లేకపోతున్నా BSE వాళ్ళు లిస్ట్ చేశారని, సెబీ వాళ్ళ అనుమతులతో ఇది జరిగిందని, కాబట్టి గత సెబీ చైర్మన్ గారిని, BSE లో ఉంటున్న ప్రముఖుల్ని ఇంకొంతమంది అఫీషియల్స్ ని ఇందులో భాగస్వాములను చేస్తూ ఇన్వెస్టిగేషన్ చేయాలనేలా FIR నమోదు చేయాలనేలా ACB వాళ్ళైతే డెసిషన్ తీసుకున్నారు. ACB ఆఫీస్ కాదు, ఇక్కడ స్పెషల్ ACB కోర్ట్, ముంబైకి సంబంధించిన కోర్ట్ అయితే డెసిషన్ తీసుకుంది. ఇమీడియట్ గా దీనికి సెబీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది ఎక్స్ సెబీ చైర్మన్ గారి మీద కదా, వాళ్ళు అసలు ఇప్పుడు సెబీలోనే లేరు, వాళ్ళు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఈ డెసిషన్ ఎలా కోర్టు వాళ్ళు తీసుకుంటున్నారు, మేము దీన్ని ఛాలెంజ్ చేస్తాం హయ్యర్ కోర్ట్స్ లో అని లీగల్ గా ముందుకు వెళ్తాం అనేలా సెబీ వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ అండ్ ఈవెన్ BSE నుంచి కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం, వీళ్ళు బాంబే హైకోర్ట్ ని ఆశ్రయించారు. ACB స్పెషల్ కోర్ట్ మనకి అది ఫస్ట్ FIR నోట్ చేయమన్నారు సెబీ చైర్మన్ గారి మీద అండ్ BSE వాళ్ళ మీద, అండ్ వాళ్ళు హైకోర్ట్ కి బాంబే హైకోర్ట్ కి ఏకంగా మూవ్ అవుతుండడం, ఏదైతే ACB కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఉందో FIR ని నమోదు చేయమని దాన్ని కొంత టైం వరకు ఆపమని, రేపు విచారణ చేద్దాం, హైకోర్టు వాళ్ళు చెప్తున్నది ఇది, రేపు విచారణ చేద్దాం, March 4th విచారణ చేద్దాం, అప్పటి వరకు వాళ్ళ మీద FIR నమోదు చేయొద్దు అని బాంబే హైకోర్టు వాళ్ళు చెప్తున్నారు. అండ్ సెబీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటంటే, ఏ జర్నలిస్ట్ అయితే మా మీద అగేనెస్ట్ గా ACB కోర్టులో దాఖలు చేశారు, అతను ఎప్పుడు కూడా మా రిలేటెడ్ గా అగేనెస్ట్ గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, గతంలో కూడా అలా చేశారు, చాలా సార్లు అది కొట్టేశారు, కాబట్టి అవి సీరియస్ గా తీసుకోవద్దనేలా సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. దేని రిలేటెడ్ గా అంటే మొత్తం అంతా కాల్స్ రిఫైనరీస్ అనే దాని రిలేటెడ్ గా
అది 1994 లో జరిగింది దాని రిలేటెడ్ గా. ఆ పాయింట్ లో సెబీ చైర్మన్ అసలు ఈవిడ కాదు కదా, అండ్ ఈవెన్ బిఎస్సి రిలేటెడ్ గా ఎండిసిఓ కూడా వీళ్ళు కాదు కదా. సో ఆ పాయింట్ లో లిస్ట్ అయిన కంపెనీ రిలేటెడ్ గా అవకతవకలు జరిగాయంటే రీసెంట్ గా బయటకు దిగిన సెబీ చైర్మన్ గారు అండ్ ప్రస్తుత బిఎస్సి ఎండి అండ్ సిఓ ఎలా బాధ్యులు అవుతారని, వాళ్ళకి ఎలా సంబంధం ఉంటుందని, వాళ్ళని ఎలా నేమ్ చేస్తారు, వాళ్ళ పేర్లను ఎలా జత చేస్తారనేలా సెబీ అండ్ బిఎస్సి వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు. సో రేపు ఈ ఎంటైర్ ఇష్యూ రిలేటెడ్ గా హియరింగ్ బాంబే హైకోర్టులో ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో క్లోజ్ చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడం మొదలైంది. కమింగ్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు తగ్గుతాయి. ఈ లోపు మీకు షార్ట్ టర్మ్ అవసరాలకు ఏదైనా డబ్బులు ఉంటూ అది బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లోనో ఆ తక్కువ వడ్డీ రేట్ వస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ లోనే వేసుకునే బదులు ఇండియాలో ఉంటున్న టాప్ వడ్డీ రేట్లని ఆఫర్ చేస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న లింక్ ను ఒకసారి గమనించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.